అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం చేస్తున్నామండి. ఇక్కడ బాధ్యతలు వచ్చేసి జి బసవరాజు, జి లక్ష్మీదేవమ్మ వాళ్ళు వచ్చేసి మా తల్లిదండ్రులండి. మేము 2004 నుంచి బ్యాంకుకు మీ అప్పు మొత్తం మేము కడతాము అనేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా కూడా 50,000 ఓడి కోసము వాళ్ళు ఏం అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా మాకు ఫర్నిష్ చేయకుండా వీళ్ళని ఇప్పుడు ఏమి అంటే 2004లో సేల్కి తీసుకొచ్చినట్టు, తర్వాత అది సేల్ చేసి దాంట్లో పేపర్స్ అవి త్రూ పేపర్స్ ఎమ్మెల్సీ మధుసూదన్ ఇప్పుడు ఏమున్నాడో ప్రజెంట్ ఎమ్మెల్సీ తను తీసుకున్నట్టు వీళ్ళు చూపిస్తున్నారు. ఆ సేల్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ పీరియడ్లో అయితే కట్టాల్సిన అమౌంట్ వాళ్ళు కట్టకపోగా బ్యాంకు లెటర్ ఇష్యూ చేశారు. లేదండి మీరు 15 రోజుల్లోగా డబ్బులు కట్టకుంటే రద్దు చేస్తాము అనేసి 2005లోనే బ్యాంక్ వాళ్ళు ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆ లెటర్ ఇష్యూ చేసిన తర్వాత కూడా వీళ్ళు అమౌంట్ వీళ్ళు ఎమ్మెల్సీ మధుసూదన్ వచ్చి బ్యాంకుకు అమౌంట్ కట్టలేదు. అప్పటికే అది రద్దు అయిపోయిన తర్వాత 2013లో బాధితులైన జి బసవరాజు, జి లక్ష్మీదేవమ్మ గారు వచ్చి లేదండి మాకు అమౌంట్ ఎంత ఉందో మా లోన్ అమౌంట్ మొత్తము విత్ ఇంట్రెస్ట్ కడతాము, మాకు డీటెయిల్స్ ఇవ్వండి అంటే బ్యాంక్ వాళ్ళు ఇవ్వకపోగా దానికి ఏం చేయాలి అంటే సరేలే నేను అమౌంట్ అయితే కట్టాలి కాబట్టి అని 1.5 లక్షకు చెక్ ఇచ్చారు. సిండికేట్ బ్యాంక్ నుంచి చెక్ పంపిస్తే ఆ చెక్కును రిటర్న్ పంపించారు వాళ్ళు. బ్యాంక్ వాళ్ళు లేదయ్యా మీరు పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారు బ్యాంకుకు, మేము దీన్ని తీసుకోము అని తిరస్కరించి మాకు రిటర్న్ పంపించారు. దాని తర్వాత మళ్ళీ డీడీ సరే చెక్ వాపస్ పంపించారు కదా అని డీడీ రూపంలో తీసుకొచ్చి 1.5 లక్షలు ఇచ్చి ఇది తీసుకొని మా లోన్ అమౌంట్ ఏముందో ఇంకా ఇచ్చేది ఉంటే చెప్పండి అంటే వీళ్ళు చెప్పకపోగా మేము తీసుకోము, మేము ఏదైతే 2004లో సేల్ అయ్యిందో మేము వాళ్ళకే కన్ఫర్మ్ చేస్తాము సేల్ అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పగా లేదు సార్ ఇది నా ఇల్లు, మీ అమౌంట్ నేను మొత్తం కడతాను అని వీళ్ళు వేడుకున్నా లేదండి నేను వాళ్ళకే ఇస్తాను అంటే నేను అన్నయ్యని ఎట్లా సార్ మా ఇల్లు ఇది, నేను నా ఇల్లుని నేను వదులుకోను అంటే అప్పుడు వీళ్ళు పోయి ఒక ట్రిబ్యునల్ ఉంటుందండి హైదరాబాద్లో, డిఆర్టీ ట్రిబ్యునల్ని ఆశ్రయించినారు. అక్కడ నుంచి ఇప్పుడు కూడా కల్కట్టా ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నారు దానికోసం. ఇక్కడ ఆస్తి కోసం అక్కడ కోర్టులో పెండింగ్ ఉండగానే వీళ్ళు ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఆర్డర్ తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నానని అతని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అతను ఇప్పుడు ఏమి అంటాడంటే కలెక్టర్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను ఖాళీ చేయండి. ఇప్పుడు వీళ్ళు 70-75 సంవత్సరాల వయసు ఉండే ఈ ముసలోళ్ళు ఆ ఇంట్లో గానిగా వాళ్ళ కులవృత్తి గానిగాని చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళ జీవితం అంతా ఆ ఇంట్లోనే ఉంది. అట్లాంటి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేపించి వీళ్ళు వాళ్ళ స్వాధీనం ఇవ్వాలి అని వాళ్ళు ఇప్పుడు ఆర్డర్ కలెక్టర్కి ఇవన్నీ చెప్పకుండా కోర్టులో పెండింగ్ ఉన్నట్టు చెప్పకుండా ఆర్డర్లు తీసుకొచ్చి వీళ్ళపైన ఒత్తిడి తెస్తున్నారండి. ఇది ఏమీ లేదు, ఒక బ్యాంక్ వచ్చేసి పబ్లిక్ ఇన్స్టిట్యూషను, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమున్నా దాన్ని కాపాడడమే ఒక బ్యాంకు. తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా తను ఎన్నికైన తర్వాత ప్రజల ఆస్తి కానీ ప్రజలను కానీ కాపాడడమే తన ఏకైక ధర్మంగా ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళది చూస్తూ ఉంటే వీళ్ళ ఆస్తిని పట్టుకొని దాన్ని కబ్జా చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా వీళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఖాళీ చేపియాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారండి. 2004లో జరిగిన సేల్ నుంచి ఈ రోజు వరకు ఊరికే ఉండి ఈరోజు ఉన్నట్టుండే వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? కోర్టులో ఆర్డర్ వచ్చేంత వరకు ఎదురు చూడొచ్చు కదా వాళ్ళు. ఆ ఎదురు చూడకుండా ఈరోజు వచ్చి వాళ్ళు వీళ్ళని ముస్లింలను బయటికి వేసి ఇప్పుడు తీసుకొని అంత దౌర్జన్యం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఈ ఆదోని లక్ష్మమ్మ బ్యాంక్ ఏమొచ్చింది అనేది బ్యాంక్ వాళ్ళు చెప్పాలి. తర్వాత ఎమ్మెల్సీ అయిన మధుసూదన్ చెప్పాలి వీళ్ళకి. ఇప్పుడు ఉన్నట్టుండే 2004లో జరిగిండే దానికి ఇప్పుడు 2024లో వాళ్ళకి ఏమంత అర్జెంటుగా అవసరం వచ్చిందని వీళ్ళని ఇప్పుడు బయటికి దొబ్బాలి. కోర్టులో ఏం ప్రొసీడింగ్ వస్తుందో అక్కడి నుంచి ఆర్డర్ ఏమొస్తుందో అది వచ్చిన తర్వాత అది వాళ్ళ పరంగా వస్తుందా ఎవరి పరంగా వస్తుందా అని చూసి తర్వాత దానిపైన చర్య తీసుకోవాలని బ్యాంక్ వాళ్ళని కూడా ఈ రోజుకైనా కూడా వాళ్ళకి ఏమి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళకి ఏం రైట్స్ లేవు. వీళ్ళు ఇప్పుడు బారోయర్ కడతారు అంటే ఆ అమౌంట్ తీసుకొని ఆ ప్రాపర్టీని రిలీజ్ చేయాలని వాళ్ళు వేడుకుంటున్నారు. సో అది న్యాయంగా ఉంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా దయచేసి దీన్ని తీసుకొని వీళ్ళకు వాళ్ళ ప్రాపర్టీ రిటర్న్ చేయాలని అందరూ మన మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. బ్యాంక్ రూల్సే ఫాలో అయ్యి ఉంటే అప్పటికే మళ్ళీ 2004లో నువ్వు సేల్ చేసినప్పుడు కట్టించుకోలేదు కదా అమౌంట్, నువ్వే రిటర్న్ ఇప్పుడు సేల్ రద్దు అయినట్టు మీరే పంపించారు కదా. సేల్ ఎందుకు రద్దు చేశారు బ్యాంక్ వాళ్ళు చెప్పాలి. మీరు డబ్బులు అప్పుడు కట్టింటే సేల్ ఎందుకు రద్దు చేస్తారు మీరు? సరే సేల్ రద్దు చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఈరోజు 2024లో అతనికి ఇస్తాను నేను వీళ్ళకి వీళ్ళు బాధ్యతలుగా నేను అమౌంట్ కడతాను అంటున్నారు కదా.
ఇప్పుడు వీళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకొని బ్యాంక్ వాళ్ళు ఏముందో ఆ ఇంటిని మార్ట్గేజ్ నుంచి రిలీజ్ చేయాలని ఇప్పుడు వీళ్ళు కోరుకుంటున్నారండి. ఇది న్యాయంగా ఉండే కోరిక కాబట్టి దీన్ని మన్నించి బ్యాంకు కూడా దీనికి అనుకూలంగా వాళ్ళకి ఆ అమౌంట్ కట్టించుకొని ఆ ప్రాపర్టీని రిలీజ్ చేయాలని మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నామండి. ధన్యవాదాలండి. కలెక్టర్ ఆర్డర్ తీసుకోరాకూడదు కదా? అది ఇప్పుడు వాళ్ళు అది చెప్పలేదు కాబట్టి కోర్టు నుంచి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారండి. కలెక్టర్కి ఏం తెలుస్తుంది కోర్టులో పెండింగ్ ఉన్నట్టు? సో అవి ఏమి చెప్పుకోకుండా ఈ ఆర్డర్లు తెచ్చుకొని ఇప్పుడు వీళ్ళని ఒత్తిడి చేస్తూ ఉండేది అన్యాయం అండి. ఈ వయసులో వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఇల్లు అనేది బ్యాంకుకు కానీ ఎమ్మెల్సీ మధుసూదన్కి కానీ 4 గోడలు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళకు పూర్వీకుల నుంచి వచ్చిండేది కాబట్టి వాళ్ళ అనుబంధం వాళ్ళ ఆ ఇంట్లో ఉంటుంది. సో ఆ ఇంట్లో ఉండేకి ఆ ఇల్లు వాళ్ళు ఉంచుకోవడానికి వాళ్ళు న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం నుంచి వచ్చే జడ్జిమెంట్ ఏమో అని వెయిట్ చేసి తర్వాతనే బ్యాంక్ చర్యలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నామండి. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఉందండి. ఇప్పుడు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారో దీనిపైన చూసుకొని మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయి కూడా ఈ విన్నపం మళ్ళీ ముందు పెట్టాలని ఆలోచించాము. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ నుంచి సమాధానం ఏమొస్తుందో ఎదురు చూస్తున్నామండి. నా పేరు జిఎం లలిత అనే అండి. వీళ్ళ కూతురండి నేను. జి బసవరాజ్ జి లక్ష్మీదేవమ్మ కూతురండి నేను. మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి జి భూషణ అండి. జి భూషణ వచ్చేసి ఆదోనికి ఫస్ట్ ఎమ్మెల్యే అండి. 1955 నుంచి 1962 వరకు ఎమ్మెల్యేగా మా గ్రాండ్ ఫాదరు ఆదోనికి, తర్వాత చైర్మన్గా మార్కెట్ హెడ్ కమిటీకి కూడా చైర్మన్గా ఇది చేశారు, పదవి కాలము కంప్లీట్ చేసుకున్నారు. సో అంత దీని నుంచి ఉండి మేము ఇక్కడ మన బ్యాంకుకు మేము అప్పు మునిగేయాలనే ఉద్దేశం మాకు లేదు. బ్యాంకుకు అప్పు కడతామని న్యాయంగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళ అమౌంట్ని తీసుకొని ఆ ప్రాపర్టీని రిలీజ్ చేయాలని బ్యాంక్ని కోరుకుంటున్నారు. వాళ్ళు అంతకు మించి బ్యాంక్ని ఏం కోరుకోవటం లేదు. వాళ్ళ అప్పుని తీసుకొని తీర్చుకొని అది తర్వాతనే అది అమౌంట్ ఏమున్నా కూడా వాళ్ళు తీర్చేస్తారు. ఆ తర్వాత రిలీజ్ చేయండి అని కోరుకుంటున్నారు. ఆ న్యాయంగా ఉండే ఈ వయసులో వాళ్ళని కన్సిడర్ చేస్తూ వాళ్ళ వయసుని కూడా పరిగణంలోకి తీసుకోవాలి. ఎందుకంటే 75 సంవత్సరాలు వాళ్ళు బయటికి పోయి బతకలేరు కాబట్టి వాళ్ళ కులవృత్తి అయిన గానిగానే నడుపుకుంటూనే ఆ ఇంట్లో బతుకుతున్నారు. ఆ కులవృత్తిని వాళ్ళు చూసుకుంటే బతుకుతుండే వాళ్ళని మీరు బయట వేస్తే వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉండదు. కాబట్టి దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు కానీ ఎమ్మెల్సీ మధుసూదన్ గారి వాళ్ళందరూ వీళ్ళని కన్సిడర్ చేస్తూ వాళ్ళందరూ కరెక్ట్గా ఈ దీనికి న్యాయమైన ఇది చేసి వీళ్ళ ప్రాపర్టీని వీళ్ళకి రిలీజ్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. మాకు ఇల్లు ఖాళీ చేయంటే ఫోర్స్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మేమంటూ సాగు చేస్తానని మేనేజర్కి చెప్పేసినాను. నా సస్తాను కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేయను అంటే చెప్పేసినాను. అప్పుడు దానిపైన ఏం చేస్తారో అనుసరి చెప్తానని చెప్పినారు. దానిపైన డిసిషన్ ఆఫ్టర్ దట్ అనేసరికి ఏమవుతుందో ఈ 10 మంది ఇది ఏమవుతుందో అప్పుడు బతుకుతున్నాం. ఇది మా కుటుంబం అంతా బతుకుతుంది, లేబర్లు బతుకుతున్నారు. దీని నుండి ఇప్పుడు ఖాళీ చేస్తే డెత్ అవుతుంది చూడు, మా స్వస్థం కానీ ఇల్లు మాత్రం ఇంటిచేయలేదని చెప్పినాను మేనేజర్కి. మేము మీటింగ్ చేసి కానీ చెప్తాను అంటే చెప్పినారు వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.